హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ వ్లాగ్ మార్నింగ్ వ్లాగ్. ఇది చూసి దడుచుకోకండి, ఎందుకంటే తమ్మునే లేదో కొత్తగా పెడదామన్న ట్రై చేశాను, కానీ అది అంత బాగా రాలేదనమాట. సో ఇక్కడ మేము మా ఇంటి దగ్గర ఉన్న ఒక మొక్క చూపిస్తున్నాను. దాని పేరు నాకేం పేరో కూడా తెలియదు, కానీ ఆ పూలు చూడటానికి చాలా చాలా అందంగా అట్రాక్టివ్గా ఉంటాయి. అయ్యో సింకులల్లే చాలా చాలా బాగుంటాయి. ఆ రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది, చల్లటి గాలి వేస్తుంది. మార్నింగ్ 4కి లేస్తేనేమో అప్పుడేమో అసలు ఎంత ఉమ్మదనంగా ఉందో, కానీ ఆ తర్వాత చల్లటి గాలి ఇస్తుంది. నేను అప్పుడు జిమ్కి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అమ్మ కూరగాయలు తెమ్మని మనీ ఇచ్చిందనమాట. ఇక్కడ ఏం కూరగాయలు తీసుకుందాం వచ్చినప్పుడు నేను తీసుకున్న అక్కడ టమోటాలను, వంకాయలు. సరే మా అమ్మ చెప్పిన కూరగాయలు వేరు, అవి బెండకాయలు. నేనేమో అవి కాకుండా మిగతా అన్నీ తీసుకున్నా, కానీ ఇంటికి వచ్చిన తర్వాత తిడతారనుకో, అది వేరే విషయం. కానీ పడతాం, ఎందుకంటే నాకు గుర్తులేదు అప్పుడు బెండకాయలు తెమ్మన్నారని. సో మనకి నచ్చిన కూరగాయలు ఏంటియో తీసుకొని వచ్చాను. అవి చిన్న చిన్న వంకాయలు, గుత్తి వంకాయ కూర చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందంట. అంటే ఆ వంకాయలు టేస్ట్ బాగుంటాయి పెద్ద వంకాయల కన్నా అని. సో ఇంకా అవి తీసుకొని వచ్చేసాను. కూరగాయల రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది, సో చూసి తీసుకోవాలి. ఇంకా ఇన్ని తీసుకొని ఇంకా నేను ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. అప్పుడు దారిలో అక్కడ ఆ చిన్న చిన్న పూలు ఏమంటారు తెలీదు, కానీ ఆ మొక్క చూస్తే అక్కడ ఒక మంచి ఫోటోషూట్ తీసుకోవడానికి అలాంటి మొక్క ఉన్న ప్లేసెస్లో, అక్కడ కాదులే, అలా మొక్క ఉంటే తీసుకోవడానికి బాగుందని చూపించాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఆ రోజు 350 గుంజలు తీసాను అనమాట. కానీ కాళ్ళు అయితే చాలా పెయిన్గా ఉంటాయి, కానీ పుష్ చేసి తీసాను, కొంచెం అలవాటు అయిపోయింది. సరే ఇవాళ నేను ఒక టాపిక్ చెప్తాను, అదేంటంటే వెయిట్ లాస్ మిత్స్. నెంబర్ 1 ఈజ్, మనం ఎక్కువ స్వెట్ వస్తే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి అనుకుంటే దట్స్ రాంగ్. క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి అంటే కార్బన్ డైఆక్సైడ్ ద్వారా బర్న్ అవుతాయి. అంటే మనం మనం కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళినప్పుడు దాని ద్వారా క్యాలరీస్ బర్న్ అవుతాయి. స్వెట్ ఎక్కువ వస్తే అసలు క్యాలరీస్ బర్నే అవ్వు. నెంబర్ 2, కార్బోహైడ్రేట్స్ తింటే ఫ్యాట్ అవుతారు, దట్స్ రాంగ్. కార్బోహైడ్రేట్స్ తిన్నంత మాత్రాన ఏం లావ్ అయిపోయారు. మనం పోర్షన్ కంట్రోల్లో తీసుకుంటే లావ్ అవ్వం, అతిగా తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ ఈజీగా వెళ్ళిపోతాయి కాబట్టి లావ్ అయిపోతాం. నెంబర్ 3, కార్డియో ఎక్కువ చేస్తే అంత క్యాలరీస్ బర్న్ అవుతాయి. అది దట్స్ రాంగ్. ఏంటంటే కార్డియో ప్లస్ స్ట్రెంత్ ట్రైనింగ్ ప్లస్ ప్రోటీన్ డైట్ తీసుకుంటే మీ మజిల్ గెయిన్ అవుతుంది, లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా చేయగలుగుతుంది. కార్డియో చేయటం మూలన ఏంటంటే క్యాలరీస్ అప్పటి వరకే బర్న్ అవుతాయి. స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే త్రూఅవుట్ ద డే బర్న్ అవుతాయి. కార్డియో ప్లస్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వీక్లీ 5-7 డేస్ చేయాలి వర్కౌట్, అప్పుడు రిజల్ట్స్ వస్తాయి అనుకుంటారు, అది రాంగ్. వీక్లీ 5 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ చేస్తే సరిపోతుంది. మన బాడీ రికవర్ అవ్వాలి, రిపేర్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ వర్కౌట్కి ఇంకా కొంచెం బాగా చేయడానికి సిద్ధంగా అవ్వాలి. ఇంకోటి మామూలుగా ఫ్యాట్ రిడక్షన్, స్పాట్ ఏరియా రిడక్షన్. అంటే మనకి ఇక్కడ కొంతమందికి ఫ్యాట్ అనేది కొన్ని టైస్లో ఎక్కువ ఉంటుంది, హ్యాండ్స్ అండ్ ఫేస్లో ఎక్కువ ఉంటుంది. స్పాట్ రిడక్షన్ అయితే చేయలేరు. ఫ్యాట్ వచ్చేటప్పుడు అదేమి మనకి ఇక్కడ ఎక్కువ వస్తాను అని మీకేం చెప్పి రాదు కదా, అది అలానే స్పాట్ రిడక్షన్ చేయదు. అది మన బాడీయే నిర్ణయించుకుంటుంది ఎక్కడ నుంచి ఫ్యాట్ కరగాలి, ఏ ఏరియాలో ఫ్యాట్ కరగాలని. అండ్ ఇంకో మిత్ ఏంటంటే చాలామంది అనుకుంటారు మార్నింగ్ ఈ పౌడర్ ఓన్లీ తాగేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ స్కిప్ చేసి ఏదో తీసుకుంటే తగ్గిపోతామని. అసలు దట్స్ రాంగ్. మనం ఏ మీల్ స్కిప్ చేసినా కానీ నెక్స్ట్ మీల్ మనం హెవీగా తీసుకోవడానికి చూస్తాం, ఎందుకంటే మార్నింగ్ స్కిప్ చేసామన్న థాట్లో ఉంటాము. అంతేకాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే ఏమిటంటే ఆ మార్నింగ్ వరకు చాలా నీరసంగా ఉంటుంది, ఎనర్జెటిక్ లేకుండా ఉంటుంది. ఇంకా అందరూ అనుకుంటారు ఇంక ఈ డైట్ చేయడం మూలన ఎనర్జీ లేదు, అంతేకాకుండా ఎక్సర్సైజ్ చేయడం మూలన ఎనర్జీ లేదు అని అన్నీ మానేస్తారు. అందుకని మనం బ్యాలెన్స్ మీల్స్ 3 మీల్స్ తీసుకోవాలి, ఒక స్నాక్ తీసుకోవాలి, అప్పుడు సరిపోయింది. ఆల్మోస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. లేకపోతే మన సౌత్ ఇండియన్స్ ఆల్మోస్ట్ ఇడ్లీ దోశ ఇవి లేకుండా ఉండలేం కాబట్టి ఇడ్లీ తీసుకుంటే 2 ఇడ్లీస్ తీసుకొని దానికి 2 eggs యాడ్ చేయండి. అండ్ కొన్ని నట్స్ తీసుకోండి, ఒక 5 ఆల్మండ్స్ అలా తీసుకోండి. మరీ అతిగా ఏది తిన్నా కానీ ఫ్యాట్ గెయిన్ అయిపోతాం. సో
ఇలా తీసుకుంటే కనుక మనం వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పటికి కూడా మీరు ఇలా చేస్తే స్పాట్ రిడక్షన్ ఇక్కడే తగ్గిపోవాలి. నా బాడీ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక్కచోట ఫ్యాట్ ఎక్కువ ఉంది, తగ్గాలని చాలామంది దగ్గర నేను విన్నాను, చాలామంది చూశాను కూడా. అలా ఎప్పుడు తగ్గదు. మనం ఫుల్ బాడీ వర్కౌట్ చేయాలి. అలా చేసినప్పుడు మన బాడీయే నిర్ణయించుకుంటుంది న్యాచురల్గా ఎక్కడి నుంచి ఫ్యాట్ తగ్గాలని. సో ఇవాళ టాపిక్ అదనమాట. 350 గుంజలు తీసేటప్పటికి నా పని అయిపోయింది. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ వాయిస్ బాగా క్యాప్చర్ అవ్వలేదు, ఎందుకంటే అప్పటికే బాగా అలుపు వచ్చేసింది కాబట్టి. సో నేను అది వాయిస్ రికార్డింగ్ ఇచ్చాను అందుకని. ఇక్కడ అలా ఇంట్లోకి వచ్చి చూసి బుడ్డిగాని చూసేటప్పటికి నేను చేసిన వర్కౌట్ ఉన్న కష్టం అంతా మర్చిపోయాను. ఈ బుడ్డో చిన్న నా అల్లుడు క్యూట్ ఫేస్ పెట్టాడు. అప్పటికే ఎంత చిరాకుగా అనిపించింది. అప్పటికే బాగా ఎండ వస్తుంది, అప్పటికే నేను 350 గుంజలు తీసేసాను, చాలా చిరాకుగా ఉంది. కానీ ఈ ఫేస్ చూడంగానే ఆ అలసట అంతా పోయింది, అంటే క్యూట్గా ఫేస్ పెట్టేటప్పటికి. ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇదే ఆ రోజు జొన్న దోశ 2 ఎగ్స్తో 2 దోశ 2 ఎగ్స్ తీసుకున్నాను. అండ్ మీకు లాస్ట్ వీడియోలో ట్రైపాడ్ మొబైల్ క్లిప్ పోయిందని చెప్పా కదా, అది బిఫోర్ వ్లాగ్స్లో నేను ఆర్డర్ పెట్టాను అనమాట. అవి వచ్చినాయి, అవి చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే బాగానే ఉంది, మామూలుగా యూజ్ చేసుకోవడానికి ఇప్పటి వరకు. అండ్ అక్కడ వెనక మా బుడ్డిగాడు బొమ్మలు అనమాట. వాడే వాడు ఏయో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు, చాలా క్యూట్ థింగ్స్ అవన్నీ. అవి చూస్తే చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు ఒక రెసిపీ చూపించేస్తున్నాను. మీరు ఎప్పుడైనా బెండకాయ టమాటో ట్రై చేశారా? అసలైతే మా అమ్మ యాక్చువల్గా బెండకాయలు తెమ్మంది, ఎందుకంటే బెండకాయ ఫ్రై చేద్దామని. కానీ నేను బెండకాయలు తప్ప మిగతా కూరగాయలన్నీ తీసుకొచ్చాను. బెండకాయలు తేలేదు, నీ ఇష్టం ఏది చేస్తావు అది చేయి అనేటప్పటికి నేను బెండకాయ టమాటా కూర చేస్తున్నాను. ఇదివరకు కూడా చేశాను అనుకోండి, టేస్ట్ బాగానే ఉంది, అందుకని చేస్తాను. అందుకని ఇక్కడ నేను ఏం చేశానంటే ముందరగా బాండీలో కొంచెం నూనె వేసి బెండకాయలు అలా కట్ చేసినవి వేపిస్తున్నాను. దాంట్లోనే జిగురిపోయేదాకా ఒక పక్క టీ పెట్టాను. అసలు ఆఫ్టర్నూన్ టీ తాగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లోనే మీరు చూస్తారు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే 12 అయిపోయింది, అందరు లంచ్ చేసే టైంలో వీళ్ళు టీ తాగుతా అంటారు. అప్పటికి వద్దని చెప్పినా కానీ హెడేక్గా ఉంది, టీ తాగకపోతే ఏదో అలా ఉందన్నారు. సరే ఇంకేం చేస్తాను, నేను పెట్టేశాను. ఆ బెండకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి, కొంచెం జిగట పోయేదాకా ఎగితే చాలు. మళ్ళీ బాండీలో ఒక 6 చుక్కలు నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత మనకి నచ్చిన తాలింపు దినుసులు వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం పింకిష్ కలర్లో వచ్చేదాకా ఉంటే చాలు. అవి అలా వచ్చిన తర్వాత టమోటాలు వేసేయాలి. టమోటాలు కూడా మంచిగా మగ్గనివ్వాలి. మగ్గనివ్వటం కోసం ఫ్లేమ్ మీడియంలో పెట్టి దాని మీద మూత పెట్టేయండి. అలాగే ఉప్పు అసలు మర్చిపోకుండా, ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి. సో ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిపేసి దాని మీద మూత పెట్టేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టాను అనుకో అవన్నీ మారిపోయిద్ది. నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి మారిపోయింది, ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేస్తాం కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్టు బాగుంటుంది. అంతేకాకుండా ఆయిల్ కూడా తక్కువ వేసినా కానీ డిఫరెన్స్ అనిపించదు. అండ్ ఇక్కడ చింతపండు గుజ్జు పోస్తున్నాను, అంటే చింతపండు నానబెట్టింది పల్పు పోస్తున్నాను, ఎందుకంటే చింతపండు యాడ్ చేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఆల్రెడీ టమోటాలు వేసాం కాబట్టి చింతపండు గుజ్జునే తక్కువ తీసుకుంటే బాగుంటుంది, అప్పుడే మనకి టేస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. చాలామంది కొంచెం బెల్లం వేసుకుంటారంట, నాకేమో అసలు బెల్లం వేసిన నచ్చదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా అంత నచ్చదు. కొంతమంది ఉన్నారు తినేవాళ్ళు, కానీ వాళ్ళు నేను చేస్తే కనుక మా అమ్మ చేస్తే కనుక బెల్లం వేసిద్ది, ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, నాకు అంత నచ్చదు. అన్నీ మీకు సరిపోయినంత కారం వేసుకోండి. కారం బాగా వేస్తే కనుక ఫ్లేవర్ అనేది మిస్ అయిపోవటం, సో కొంచెం తక్కువ వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పల్పు యాడ్ చేసిన తర్వాత ముందరగా వేపించిన బెండకాయలు అందులో వేసుకోండి. అందులో వేసుకొని ఇప్పుడు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే లేకపోతే కూడా అడుగంటేస్తూ ఉంటుంది. ఒక పక్క టీ రెడీ అయిపోయినాయి. ఇక్కడ మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి 5 మినిట్స్ ఉడకనిచ్చాను. అప్పటికి బెండకాయలు ఉడకలేదు, ఉడికినాయా లేదని అలా చూస్తున్నాను అనమాట. ఉడకపోయేటప్పటికి ఒక 5 to 10 మినిట్స్ దాకా మూత పెట్టాను. ఇంకో పక్క వంకాయ కూర చేస్తున్నాను, వంకాయ పాలకూర.
అవి మా చెట్టు వంకాయలు మీకు వ్లాగ్లో చూపించా కదా, ఆ వంకాయలు మా చెట్టు వంకాయలు, మా ఇంటి దగ్గర పండించిన వంకాయలు అవి. సో ఇక్కడ అప్పుడు బెండకాయ చూస్తే ఇంకొంచెం మగ్గాలని మా అమ్మగారు అన్నారు. ఇంక అందుకని ఏం చేస్తాం, కొంచెం అప్పటికి మా అమ్మకి టేస్ట్ చూపిస్తే అస్సలు ఉప్పు చాలేదండి. సో ఉప్పు యాడ్ చేసి ఒకసారి అలా మంచిగా కలిపేయండి. బద్దాలు కలుపుతూ ఉండకండి, ఎందుకంటే బెండకాయలు చాలా మెత్తగా అయిపోతాయి, అలా బాగోవు. అంతేకాకుండా వాటర్ లేవనిపించింది. మళ్ళీ మనం మూట వేస్తే వాటర్ ఇంకిపోతాయి కదా, అందుకని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఉప్పు జాలిందా లేదని చూసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes ఉడకనేయండి. అలా ఉడికిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ ఆ లంచ్ వచ్చేటప్పటికి గోధుమ రవ్వ అన్నం, చోలే కర్రీ అండ్ బెండకాయ. సో ఇంక ఈవినింగ్ యాజ్ యూజువల్ పనులు ఉంటాయి అన్నమాట. ఆ రోజు అది డిషెస్ కడిగే బాధ్యత అది, ఎందుకంటే అంట్లు నేను ఎక్కువ చేస్తాను ఆల్మోస్ట్ ఇంట్లో. ఏదైనా కాల్ చేసినా కానీ మా అమ్మ కనీసం కొన్ని వరకే యూజ్ చేసి ఊరుకుంటుంది, కానీ నేను చాలా వరకు వాడి అక్కడ పడేస్తాను అనమాట. చివరికి ఎవరు కడగాలి, నేనే కడగాలి, ఎందుకంటే ఎన్ని వాడి నేనే కాబట్టి. సో మా అమ్మ కూడా కడుగుతానులే, కానీ ఎక్కువ శాతం ఈవినింగ్ అయితే నేనే పని చేస్తాను, ఎందుకంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను వంటలు తోముతున్నాను అనమాట. ఒక పక్క పొయ్యి మీద టీ కూడా పెట్టేశాను, కానీ అది వ్లాగ్లో క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే టీ అందరు చూస్తూనే ఉంటారు కదా. సో ఇక్కడ అంట్లు కూడా తోమేశాను అనమాట. అంట్లు తోమడానికి కనీసం నాకు ఒక్కదానికైనా ఎక్కువ వాటర్ పడేది, మీకు కూడా పడతాయా నాకు తెలియదు. నేను ఒక్కదా మా అమ్మని నువ్వు చాలా వాటర్ వేస్ట్ చేస్తావు ప్రతిదానికి అని అంట్లన్నీ తోమేశాను. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే మా బుడ్డిగాడు లేచేసి బయటకు వచ్చేసాడు. వాడు ఇక్కడ ఇంటి దగ్గర పిల్లలు వీళ్ళు చాణక్య ఇక్షట వీళ్ళందరూ వస్తే వాడికి కొత్తగా ఉండేటప్పుడు చాలాసేపు దాకా వీళ్ళు ఎవరా అని చూసి ఏడ్చాడు, కానీ క్యూట్గా ఉంటాడు. ఎవరో కళ్ళు ఎత్తుకోవాలి పద్దాకల. క్యూట్ బేబీ బాయ్ అనమాట, భవ్యాన్ష్ పేరు. సో తర్వాత ఈవినింగ్ చూస్తే మబ్బులు పట్టినాయి. ఆ రోజు ఏదో నేను ఎక్స్పెక్టేషన్ చేశాను, గాలి వస్తుంది మబ్బులు పట్టినాయి బాగా వాన పడిద్దని, కానీ తీరా చూస్తే వాన ఏం పడలేదు, కానీ అలా మబ్బులు పట్టి ఉన్నాయి అంతే. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు రీచ్ అవ్వనుకోండి. ఇది ఈవినింగ్ డిన్నర్ అనమాట. నేను అప్పటికే తినేసాను, నేను పెరుగన్నంలోకి వచ్చినప్పుడు చూపిస్తున్నాను. సో తిన్న తర్వాత అలా వాక్ చేస్తుంటే ఈవినింగ్ వాక్ ఇట్స్ డిఫరెన్స్, ఎందుకంటే మంచి గాలి వచ్చింది కనీసం ఈవినింగే. సో అలా వాక్ చేసేసి బుక్ చదివేసాను, ఆ రోజు బుక్ చదివాను. సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.